ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 778వ నామం విరాట్ రూప గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విరాట్ రూపాయై నమః. మనం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు విరాట్ స్వరూపమును కలిగి ఉన్నారు అని అర్థమవుతుంది మనకి. విరాట్ స్వరూపము అంటే విశ్వరూపమే. ఈ విశ్వరూపాన్ని మనం లెక్కించలేం, ఇంత ఉంది అని చెప్పలేం. మనకు కనపడే ప్రపంచం, మనకు కనపడని ప్రపంచం రెండూ కూడా ఈ విశ్వరూపంలో ఉంటాయి. ఇక అమ్మవారి యొక్క ఈ విరాట్ స్వరూపంలో స్థూలమైన విశ్వం, సూక్ష్మమైన విశ్వం అని రెండు ఉంటాయి. స్థూలమైన విశ్వం అంటే మనం ధరించి ఉండే శరీరానికి బయట ఉన్నదంతా స్థూలమైన విశ్వం. అదే విశ్వం మన శరీరంలో కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది. కాబట్టి జీవునిలో ఉన్నది సూక్ష్మమైన విశ్వం. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి విరాట్ రూప అయిన పరమేశ్వరిని ధ్యానించడం ఇక్కడ ప్రారంభమవుతుంది. మన కంటికి కనిపించని ఈ విశ్వంలో ఉన్న విరాట్ స్వరూపి అయిన అమ్మవారిని మనం ఆరాధించడం కొంత కష్టం కావచ్చు, కానీ మనలోని విరాట్ స్వరూపంగా సూక్ష్మ రూపంలో ఉన్న తల్లిని పూజించడం బహు సులభం. ఇక్కడే శ్రీ విద్య యొక్క ఆరాధన ప్రారంభమైంది. కాబట్టి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని సూక్ష్మ, స్థూల స్వరూపాలుగా రెండింటిగా మనం ఈ నామంలో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం చేసే ధ్యానం, మనం చేసే మానసిక జపం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన స్వరూపాన్ని, అంటే విరాట్ స్వరూపాన్నే మనం పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం. అమ్మవారి ఒకానొక అంశను మాత్రమే కాదు, అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని మనం భావించి మనం ధ్యానం చేస్తున్నాం, మనం జపం చేస్తున్నాం, మనం పూజిస్తున్నాం అనే భావనని మనం అలవరుచుకోవలసి ఉంటుంది. అందరికీ అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.